ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా పిల్లలు? ఓకే, వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. అందరూ కూడా ఈరోజు మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుని ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాళ్ళు వేయండి. యేసయ్యా మమ్మల్ని సండే స్కూల్కి తీసుకొచ్చినందుకు వందనాలు. కథ ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, అందరూ కూడా మీ ప్లేసెస్ లో నుంచోండి, పాటలు పాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఫస్ట్ స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందికి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే పిల్లలు, లాస్ట్ వీక్ మనం ఒక కొత్త పాట నేర్చుకున్నాం కదా, అదొకసారి మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చే. ఓకే, అందరూ కూడా మీ ప్లేసెస్లో నిల్చోండి. లాస్ట్ వీక్ మనం పాడుకున్న పాటను మళ్ళీ రిపీట్ చేసుకుని పాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే. భయపడను నేను, భయపడను, యెహోవా నా పక్షమున ఉన్నాడు. భయపడను నేను, భయపడను, యెహోవా నా పక్షమున ఉన్నాడు. అరణ్యమున వెళ్ళుచున్న ఇశ్రాయేలును ఫరో సైన్యము తరుముచుండెను. అరణ్యమున వెళ్ళుచున్న ఇశ్రాయేలును ఫరో సైన్యము తరుముచుండెను. అద్భుతం జరిగెను ఆ వేళలో, ఆరిన నేలను నడచిరి. అద్భుతం జరిగెను ఆ వేళలో, ఆరిన నేలను నడచిరి. భయపడను నేను, భయపడను, యెహోవా నా పక్షమున ఉన్నాడు. భయపడను నేను, భయపడను, యెహోవా నా పక్షమున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే పిల్లలు, అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి. ఈ వీక్ మన స్టోరీని మనము చెప్పుకోవచ్చు. ఓకే, అందరూ కూడా సైలెంట్గా ఉండండి. ఓకేనా పిల్లలు? ఓకే, దేవుడు ఈ భూమిని తయారు చేసిన తర్వాత ఏం చేశాడంటే, భూమిని అంతటిని ప్రిపేర్ చేశాడు కదా దేవుడు. అలా చేసిన తర్వాత ఈ భూమిలో ఒక తోటను వేసాడనమాట దేవుడు. ఆ తోట పేరు ఏదేను. ఏం పేరు ఆ తోట పేరు? ఏదేను. ఆ ఏదేను తోటలో దేవుడు ఫస్ట్ తయారు చేశాడు కదా ఇద్దరిని, ఆదాముని హవ్వని తయారు చేశాడు కదా దేవుడు. వాళ్ళిద్దరిని ఆ తోటలో ఉంచాడనమాట దేవుడు. ఉంచి వాళ్ళతో ప్రతిరోజు ఈవినింగ్ టైం వచ్చేవారు యేసయ్య, వాళ్ళతో మాట్లాడేవారు. అలాగా యేసయ్య వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ, ఇప్పుడు మనం ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తే మనం వాళ్ళ గురించి తెలుసుకుంటాం, వాళ్ళకి ఏమి ఇష్టమో ఏం కావాలో అన్నీ మనం తెలుసుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా తను ఆదాము హవ్వలతో ఫ్రెండ్షిప్ చేస్తూ, తనకి ఏమి ఇష్టమో చెప్తూ, దేవుడు తను చేసుకున్న ప్రజల పట్ల మనుషులతో ఎలా ఉండాలనుకుంటున్నారు, యేసయ్య చూపించే ప్రేమ అంతా కూడా వాళ్ళతో చెప్తారన్నమాట. అయితే చెప్పిన తర్వాత ఒక రోజు ఏమైందంటే, అలాగా చాలా సంవత్సరాలు వాళ్ళు దేవునితో స్నేహం చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారు. అయితే ఒకసారి ఏమైందంటే, ఆదాము హవ్వలు ఇద్దరు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు. పాపం చేస్తే దేవుడికి పాపం అంటే ఇష్టం లేదు కదా, పాపం చేసే వాళ్ళతో దేవుడు ఫ్రెండ్షిప్ చేయడు కదా.
అందుకని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలోంటి బయటికి పంపించేశారు. మరి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడితో స్నేహం లేదు కదా. దేవునితో స్నేహం చేయకపోతే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తారు కదా దేవునితో స్నేహం చేయకపోతే. అలా వాళ్ళు నశించిపోయి నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఆదము హవ్వని తన చేతులతో తయారు చేసుకున్నాడు. తను చేసుకున్న తన ప్రజలు నశించిపోయి నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకని కనికరం కలిగిన మన దేవుడు ఏం చేశాడంటే ఆదాము హవ్వలతో ఒక మాట చెప్పాడనమాట. ఏంటంటే, మీరు తప్పు చేశారు కదా, మీరు పాపం చేశారు, నేను మీతో స్నేహం చేయడానికి అవ్వదు కదా, అందుకని మీరు ఒక పశువుని తీసుకుని దాన్ని నాకు బలిగా యజ్ఞం చేయండి. బలిగా ఇచ్చారనుకో, దాన్ని బట్టి మీ పాపాలన్నీ క్షమించబడతాయి. మీ పాపాలన్నిటికీ పరిహారం కలుగుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. చెప్తే సరేనని చెప్పేసి ఆదాము అవ్వలు ఆ బలియజ్ఞం గురించి జ్ఞాపకం పెట్టుకుని ఉంటారు. అయితే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఏమైందంటే ఆదాము అవ్వలకి ఒక చక్కని 2 పిల్లలు పుట్టారన్నమాట. ఫస్ట్ పెద్ద అబ్బాయి పేరు కయ్యేను, సెకండ్ అబ్బాయి పేరేమో హేబేలు. అయితే కయ్యేను ఏం చేసేవాడంటే భూమిని సేద్యపరిచేవాడు. అంటే ఇప్పుడు ఫార్మర్ ఉంటారు కదా, కూరగాయలు పంట ఇవన్నీ పండిస్తారు చూడు, అలాగా భూమిని సేద్యపరిచేవాడు కయ్యేను. హేబేలు ఏం చేసేవాడంటే గొర్రెలు కాపరి, షీప్స్ ఉంటాయి చూడండి, వాటిని హేబేలు మేపేవాడు అన్నమాట. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే వీళ్ళు కయ్యను హేబేలు ఇద్దరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా, ఆదాము అవ్వ, దేవుడు వాళ్ళకి ఏదైతే చెప్పారో అది ఆదాము అవ్వలు ఇద్దరు కూడా కయ్యన్కి హేబేల్కి ఇద్దరికి చెప్తారు. ఏమనంటే, రే దేవుడికి ఇష్టమైన అర్పణ ఏంటంటే ఒక గొర్రె పిల్లను, ఒక పశువును దేవునికి బలిగా అర్పించాలి అని చెప్పేసి దేవుడు ఏదైతే కయ్యను ఆదాము అవ్వలకి చెప్పాడో అదే ఆదాము అవ్వలు కయ్యన్కి హేబేల్కి చెప్తారన్నమాట. చెప్తే సరేనని చెప్పారు. వీళ్ళు పనులు ఉన్నారు కదా. ఒకరోజు కయ్యను తన పంట పనులను చేస్తాడు కదా, తను చేసే దాంట్లో కూరగాయలు ఇంకా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తను పని చేసే వాటిలోంచి తీసి దేవునికి అర్పణగా పట్టుకెళ్తాడు. అదే టైంలో హేబేల్ ఏం చేస్తాడంటే తన మందలో చక్కగా ఫస్ట్ పుట్టిన మంచిగా ఉండే గొర్రె పిల్లని తీసుకుని దేవుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా దాన్ని దేవుడి దగ్గర పెడతారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే హేబేలు తెచ్చిన అర్పణను స్వీకరిస్తాడు. హేబేలు తీసుకొచ్చిన అర్పణ దేవుడు తీసుకుంటాడు. తీసుకుని కయ్యను తెచ్చిన అర్పణను దేవుడు తీసుకోడు. ఎందుకు కయ్యను తెచ్చిన అర్పణ దేవుడు తీసుకోలేదో తెలుసా పిల్లలు? ఎందుకంటే కయ్యనుకి హేబేల్కి ఇద్దరికి చెప్పాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరికి చెప్పారు. ఏమని? దేవుడికి ఇష్టమైంది అర్పణ బలి అర్పించాలి, దేవుడికి ఇష్టమైంది అది మనం ఎప్పుడైనా అర్పించాలనుకున్నప్పుడు బలిని అర్పించాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఆ విషయం దేవుడు నాకు అర్పించాలి అని చెప్పేసి ఆదాము హవ్వలకు చెప్పారు. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలిద్దరికీ చెప్పారు. కయ్యను హేబేలు ఇద్దరికీ చెప్పారు. అయితే కయ్యను ఆ మాటను తీసుకున్నాడు. ఆ మాటను తీసుకుని దేవుడు ఆ మాటను ఇద్దరు విన్నారు. కానీ కయ్యను ఏం చేశాడు? ఆ మాటను పక్కన పెట్టేశాడు. హేబేలు ఏం చేశాడంటే ఆ మాటను తీసుకుని, అవును నేను దేవుడు కోరుకునేది ఇవ్వాలి, నా తల్లిదండ్రులు చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం హేబేలు ఏం చేశాడంటే దేవుడికి ఇష్టమైన బలిని అర్పించాడు. కయ్యను ఏం చేశాడు? తల్లిదండ్రుల మాట పక్కన పెట్టేసి తనకి ఇష్టం వచ్చింది తను చేశాడు. అందుకే దేవుడు తన కయ్యని యొక్క అర్పణను అంగీకరించలేదు. ఈరోజు మనం అడుగుదాం, యేసయ్య ఏం చెప్తున్నాడంటే మన తల్లిదండ్రుల మాటను మనం ఎప్పుడైతే వింటామో అప్పుడే మనం చేసే ప్రతిదీ దేవుడు మన దగ్గర నుండి తీసుకుంటాడంట. కాబట్టి దేవా, మేము చేసే ప్రతిదీ నువ్వు తీసుకోవాలంటే మేము నీ మాట వినాలి కదా, నిన్ను సంతోషపెట్టాలి కదా. నిన్ను సంతోషపెట్టడం అంటే ఏంటి? మా తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినడమే. కాబట్టి అలా మేము మా తల్లిదండ్రుల మాట వినే కృపను ఇవ్వండి అని మనం అందరం అడుగుదాం. పిల్లలు అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాలేయండి, దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, ఈరోజు కథ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు.
యేసయ్యా, మేమందరము హేబేలు వలె మా తల్లిదండ్రుల మాటకు విధేయులుగా ఉండాలి. మాకు సహాయము చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అందరూ కూడా ఈ యొక్క కథను జ్ఞాపకం పెట్టుకోండి. ఓకేనా పిల్లలు? ఈ వీక్ మన ఆన్లైన్ సండే స్కూల్